జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొన్న ముస్లింలకి ఏంటంటే పవిత్రమైన రోజు, ఆ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం అన్నమాట. దీనినే మిలాద్ నబీ అంటారు. ఈ మిలాద్ నబీను ముస్లింలు ఏంటంటే ఒక పండగ మారి ఘనంగా జరుపుకుంటారు. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. అంటే ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా పండగ చేసుకోలేదు అనుకుంటున్నారా? కాదు, విషయం అయితే ఉన్నది. ఈ మిలాద్ నబీ సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో కొంతమంది రాడికల్స్ ఉంటారు కదా, నేను జాంబీలు అంటా వాళ్ళను, వాళ్ళైతే ఇంకా రెచ్చిపోయినారు. ఈ మిలాద్ నబీ ఊరేగింపుల్లో భాగంగా తమ ఉత్సవాలేవో వాళ్ళు చేసుకోకుండా గోల చేసి నానా రభసా చేసినారు. ఊరికైతే కాదు, ఆ ఊరేగింపులో భాగంగా ఈ రాడికల్స్ ఏంటంటే పెద్ద ఎత్తున ఈ ఫైర్ క్రాకర్స్ ఉంటాయి కదా, ఏది మనం పటాకులు అంటాం, అయ్యి రోడ్ల మీద కాల్చడం ప్రారంభించారు. సరే, పటాకులు కాల్చుకోవడంలో దాంట్లో తప్పేమన్నది అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ జాంబిగాళ్ళు హిందువుల నివాస ప్రాంతాలను అలాగే హిందువుల దేవాలయాలను టార్గెట్గా చేసుకొని ఈ ఫైర్ క్రాకర్స్ను పేల్చడం ప్రారంభించారు. అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రాకెట్లు ఇలాంటివి, ఈ కావాలనే అంటే ఇప్పుడు మామూలుగా ఈ హిందువులు ఇల్లు ఉంటాయి కదా, ఆ దిక్కుకు మళ్ళీ ఇచ్చేది, లేకపోతే దేవాలయాలు ఉంటాయి కదా గుళ్ళవి, వాటి దిక్కు మళ్ళీ ఇచ్చేది. ఆ విధంగా టార్గెట్ చేసుకొని ఈ ఫైర్ క్రాకర్స్ను పేల్చడం అయితే స్టార్ట్ చేశారు. కళ్ళు దాగిన కోతుల మాదిరిగా ప్రవర్తిస్తా రెచ్చిపోయి ఈ క్రాకర్స్ను కాల్చడం ప్రారంభించారు. హిందువుల ఇళ్లలోకి అలాగే హిందువుల దేవాలయాల మీదకు టార్గెట్ చేసి మరి ఈ ఫైర్ క్రాకర్స్ను కాలుస్తా నానా హంగామా చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఎంత వారిస్తా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోకుండా తాము చేయాల్సిన పని అయితే ఈ రాడికల్స్ అయితే చేసేసినారు. అంటే అది ఏంటంటే మత ఛాందసవాదం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎదుటోళ్ళు అంటే లెక్కలేనితనం. మళ్ళీ వీళ్ళు వచ్చేసి లేనిపోని సుత్తపూస కబుర్లన్నీ చెప్తారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ఈ పాలస్తీనా జెండాలను చేతపట్టుకొని జై పాలస్తీనా అంట నినాదాలు చేశారు. ఓరి మీ బతుకులు తగలయ్యా కాదురా. ఇప్పుడు ఈ దేశంలో పుట్టినోళ్ళు మనం ఎంతసేపటికి జై హింద్ అనాలా, భారత్ మాతాకి జై అనాలా? ఇది ఏంటంటే మన భారతీయులు అనిపించుకునేదానికి, మనం భారతీయులకు పుట్టినామనేదానికి, మన ఒంట్లో ఉండేది భారతీయుల రక్తం అనిపించుకునేదానికి అది నిదర్శనం. అలా కాకుండా ఏది పాకిస్తాన్కి జిందాబాదులు కొట్టడం, లేకపోతే పాలస్తీనాకి జిందాబాదులు కొట్టడం. ఎవరికి పుట్టినారా స్వామి? ఎంతకో ఏమైనా పాలస్తీనా వాళ్ళకి ఏమైనా పుట్టినారా, లేకపోతే ఎవరికి పుట్టినట్టు? ఈ దేశంలో పుట్టినోడు ఈ దేశం జెండా పట్టుకునేదానికి గర్వపడాలా, జై హింద్ అనేదానికి గర్వపడాలా, భారత్ మాతాకి జై అనేదానికి గర్వపడాలా. భారత్ మాతాకి జై అనాలంటే అనరు, జై హింద్ అనాలంటే అనరు, జనగణమన పాడాలంటే పాడరు, వందే మాత్రం పాడాలంటే పాడరు. దానికి ఏళ్ళు లేనటి అన్ని అడ్డం వస్తాయి. కానీ ఏంటంటే పక్క దేశాలకు మాత్రం ఏళ్ళ వాటికి జిందాబాదులు కొడతారు. అదే నాకు డౌట్, ఎవరు పుట్టుంటారా ఇట్టోళ్ళు అనేసి. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఇక ఈ గొడవ పూర్తి అయిపోయిన తర్వాత ఈ రాడికల్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు. ఇక అప్పటి నుంచి ఈ పోలీస్ యాక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక పోలీసులు ఏంటంటే ఆ రాత్రంతా కూర్చొని ఈ మిలాద్ నబీ ఊరేగింపు వీడియోలను వాటిలన్నింటినీ కూడా నిదానంగా ఓపికగా చూడడం స్టార్ట్ చేశారు. ఆ రోజు ఎవరెవరు హిందువుల ఇళ్లపైకి అలాగే దేవాలయాలపైకి ఈ ఫైర్ క్రాకర్స్ను కాల్చారో వాళ్ళని గుర్తుపట్టి 20 కేసులు నమోదు చేశారు పోలీసు వాళ్ళు. అంటే చూడండి, అంతే. ఇక ఈ రాడికల్స్ ఏంటంటే తెల్లారి లేచేసరికి పోలీసులు వాళ్ళ ఇళ్ల ముందు ఉన్నారంట. ఇక ఈ గొడవ చేసినటువంటి ఎవరు ఈ జాంబిగాళ్ళంతా ఉన్నారు కదా రాడికల్స్, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఇంటి నుంచి ఈడ్చుకొని పోయి లోపలేసినారు. ఎదురు తిరిగిన వాళ్ళను ఉత్తికి ఆరేసి మరి, ఊరికైతే కాదు, వాళ్ళందరినీ తీసుకుపోయి స్టేషన్కి తీసుకుపోయినారు. ఇక వాళ్ళ మీద ఏంటంటే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని జైల్లో వేసి విచారిస్తున్నారు. విచారించడం అంటే మామూలుగా కాదు, పోలీస్ స్టైల్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. ఆ మాదిరిగా నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా. సరే, ఇప్పుడు ఆడ వచ్చేసి ఏంటంటే పోలీసులు ఆ వీడియో అంతా తీసి దాంట్లో ఎవరెవరైతే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందువుల ఇళ్ల మీదకి దేవాలయాల మీదకి ఎవరైతే ఫైర్ క్రాకర్స్ని టార్గెట్ చేసి కాల్చారో వాళ్ళని గుర్తించి మరీ తెల్లారేసరికి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణలో కావచ్చు లేకపోతే ఆంధ్రాలో కావచ్చు, ఈ మధ్య మనం చూస్తానే ఉన్నాం. అప్పుడప్పుడు ఏంటంటే ఇప్పుడు మన వినాయక చవితికి ఆంధ్రాలో జరిగింది. ఈ కృష్ణా డిస్టిక్లో పెడన అనే ఏరియాలో అనమాట. ఇదే మాదిరిగానే వినాయక మండపం పెట్టుకుంటే అక్కడికి వచ్చేసి ఈ జాంబిగాళ్ళు రాళ్ళదాడులు చేశారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, ఇప్పుడు సపోజ్ హిందువులు నాకు తెలిసినంతవరకు అయితే ఇలాంటి పనులు అయితే చేయరు. ఒకవేళ అలాంటి పనులు ఎవరైనా కూడా మదం ఎక్కి మదం బట్టి పరమత సహనం అనేది లేకుండా పక్కన వాళ్ళ మీద కావాలనే బలంతోనో లేకపోతే ఇంకో దాంతోనో వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద రాళ్ళు వేస్తేనో వాళ్ళ మీద దాడులు చేస్తేనో ఖచ్చితంగా అరెస్టులు చేయండి, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి, కాదనట్లా. కానీ అలాగేంటంటే హిందువులను టార్గెట్ చేసి అవతల ఏమన్నా చేసినా కూడా ఏ పక్షపాతం అనేది లేకుండా కఠినంగా అయితే శిక్ష అయితే వేయాలా. వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళకి చేసే పూజలన్నీ చేసేట్టు చేయాలా. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణలో కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఈ వీడియో కనుక ఎవరైనా ఈ పోలీసు మిత్రులు ఎవరైనా కనుక చూస్తూ ఉంటే దయచేసి మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మత ఛాందసవాదంతోనో లేకపోతే మత పిచ్చితోనో మతం తలకెక్కో ఇంకొకరి మీద కానీ ఇదే విధంగా అన్యాయంగా ఈ మార్గంగా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా మీరు ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోండి ప్లీజ్.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.